అందరికీ నమస్కారం అండి. ఇది మా గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలకి ఆయన శ్రమకి నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు గారే కానీ అటు మున్సిపల్ చైర్మన్ గా చేసిన యలవర్తి గారి శ్రమకు కూడా నిదర్శనం. ఇక్కడ టిట్కో ఇళ్ల దగ్గర దాదాపు 9,000 టిట్కో ఇళ్లు నిర్మాణం. ఒక్కసారి టిట్కో ఇళ్లు మొత్తం చూపించు తమ్ముడు. చూశారు కదండి, కేవలం 9,000 దాదాపు 9,000 ఇళ్లు 3.5 సంవత్సరాల్లో 90% పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటో తెలుసా? ఆ నీళ్ల ట్యాంకిని కూడా పూర్తి చేయలేకపోవడం, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకోవడం తప్ప ఇంకొక అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇక్కడ వాటర్ కనెక్షన్ లేదు, డ్రైనేజీ సిస్టమ్ లేదు, చెత్త తీసుకెళ్లే వాళ్ళు లేదు, అనేక సమస్యలు. ఇలా తూతు మంత్రంగా ఇవ్వాలంటే నాడు చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ఇచ్చేసేవాళ్ళుగా. ఇలా ఇవ్వకూడదు. ప్రజలకి కార్పొరేట్ స్టైల్లో ఎలా అపార్ట్మెంట్లు కట్టామో అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమే కానీ, వాటర్ కనెక్షన్లే కానీ, కరెంటు లైన్లే కానీ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వాలని చెప్పి నాడు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చి, అమ్మా మీకు మేము పూర్తి చేసి ఇళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజున చాలా మంది మేధావులు, వైసీపీ మేధావులు ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు, కట్టలేదు కాబట్టి ఇవ్వలేదు అని అన్నారు. ఈ రోజు మీరు చేసిన పరిస్థితి మీరేం చేస్తున్నారు? 5 సంవత్సరాలైంది. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయగలిగారు? 3.5 సంవత్సరాల్లో 9,000 ఇళ్లు, దాదాపు 9,000 ఇళ్లు నిర్మించగలిగినప్పుడు మీరు 5 ఏళ్లలో కనీసం ఒక ట్యాంకీని కూడా నిర్మించలేకపోయారు. ఇదా మీరు చేసే అభివృద్ధి? ఇలా ఇవ్వాలంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఇవ్వాలనుకుంటే ఏనాడో ఇచ్చేవాడుగా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడే ఇచ్చేవాడుగా. సిగ్గుండాలి కాస్తైనా. కొడాలి నాని నిన్నే అడుగుతున్నా, నీకేమైనా సిగ్గుందా? రోడ్లు వేసేసి ఊరికే రోడ్లు మాత్రం వేసి స్తంభాలు మాత్రం పాతేసి దానికి కరెంట్ లైట్లు కూడా లేవండి, కనెక్షన్లు కూడా లేవు, ఎలాంటి పనులు చేసేసి అయిపోయిందని చేతులు దులిపేసుకున్నాడు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెనుగండ్ల రాము గారు ఇక్కడికి వాటర్ పంపిస్తుంటే ప్రజలు దండాలు పెడుతున్నారండి. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి నిదర్శనం అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొడాలి నాని కూడా నాశనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.